నిజం కాదా? తెలంగాణలో ఏం జరుగుతుంది? ప్రశ్నించే వాని మీద దాడులు, అక్రమంగా వేల కోట్ల రూపాయలు మూటల ద్వారా వచ్చిన వాళ్ళ మీద ఆ మూటల ద్వారా వచ్చిన పైసలతోటి నాలాంటి ప్రశ్నించే వాళ్ళ మీద, తెలంగాణ పక్షాన నిలబడే వాళ్ళ మీద తప్పుడు పోస్టింగ్లు పెట్టడానికి, ఫేక్ ఎడిటింగ్ పోస్టులు పెట్టడానికి, ఎడిటింగ్ వార్తలు తయారు చేయడానికి కనుగోలు లాంటి వాళ్ళని తీసుకొచ్చి వేల కోట్లు కుమ్మరిస్తూ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డల మీద తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాస్తూ తెలంగాణ ప్రజల్ని అయోమయం చేసే కుట్ర చేస్తారు. నిజంగావా? ఆలోచన చేయండి మిత్రులారా. వార్తలు వాస్తవాలు అనేవి కొనసాగుతాయి. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులకు యత్నించినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా యుద్ధం చేయడానికి వచ్చిన వాడిని మిత్రులారా. యుద్ధం చేసే తీరుతా ఈ నరహంతక, ఈ నరరూప నడిమిట్ల నాగలిడిచే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా పనిచేస్తాం మిత్రులారా. ఎవ్వరికి అనుమానం అక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, కొంతమంది అనుకుంటుంటారు ఆకుల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ అని. కాదండి, తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళకి సపోర్ట్.